ఫిబ్రవరి 23 అంటే సోమవారం రోజున 100 రోజులు రిలే నిరాహార దీక్ష ప్రారంభించి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏంటి ఆ రోజు కార్యక్రమం అంటే 100 రోజు 100 మందితో దీక్షా శిబిరంలో కూర్చోబెట్టడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అందుకు మా సిపిఐ మిత్రులు అంగీకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 100 రోజుల కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఒక పకడ్బందీ ప్రణాళికతో 5 నియోజకవర్గాల్లో ఉండేటువంటి గ్రామ ప్రజలైతేనేమి పట్టణ ప్రజలైతేనేమి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఆ రోజు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఆ రోజు చేసే కార్యక్రమాలు ఏంటంటే జానపద ఉద్యమ విప్లవ గీతాలు, అట్లాగే భజన బృందం చేత ఆటపాట, అట్లాగే విప్లవ గీతాలతో పాటు గురవయ్యల యొక్క ఆటపాట, బుర్రకథ, సో విభిన్న రూపంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు మరి 100 మంది కుంభాలు తీసుకొని బయలుదేరడం కూడా జరుగుతుంది. అంటే 100 రోజుల సందర్భంగా విభిన్న రీతిలో వినూత్న పద్ధతిలో కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే అదే రోజు ఒక భారీ ర్యాలీని కూడా ప్రకటించాం. ర్యాలీ దీక్షా శిబిరం తిమ్మారెడ్డి బస్టాండ్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇక్కడ కుంభాలతో బయలుదేరుతూ ఉన్నారు కాబట్టి తిమ్మారెడ్డి బస్టాండ్ కాట్ నుంచి బయలుదేరి వైఎస్ఆర్ విగ్రహం అట్లా పోయి ఈ విధంగా దీక్షా శిబిరం దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పటి వరకు మాకు సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు మాకు సహకరించి 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలను జేఏసీ నాయకుడిగా కోరుకోవటం కూడా జరుగుతున్నది. తర్వాత బహిరంగ సభ ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు వంట వార్పు కార్యక్రమాన్ని కూడా అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆదోని పట్టణ ప్రజలైతేనేమి గ్రామ ప్రజలైతేనేమి అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార సంఘాలు, కుల సంఘాలు, అన్ని రకాల వ్యక్తులు పాల్గొని గతంలో డిసెంబర్ 10 అట్లాగే జనవరి 24వ తారీఖున బంద్కు ఏ విధంగా సహకరించారో ఆ విధంగా 100 రోజుల కార్యక్రమానికి ప్రజలు, మా జేఏసీ నాయకులు అందరూ సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆదోని శాసనసభ్యులు శాసన మండలిలో శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి సమక్షంలో ఆదోని జిల్లా ప్రస్తావన చేయడం కూడా హర్షించదగినటువంటి విషయంగా మేము కోరుకుంటున్నాం. మరి ఆ అసెంబ్లీలో ప్రస్తావన చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా దీక్షా శిబిరంలో కూడా వచ్చి దీక్షా శిబిరంలో దీక్షలో కూర్చుని ఇంకా కొంత బలోపేతం చేసి ఉంటే బాగుండేది అనేటువంటిది అనుకుంటున్నాం. ఏది ఏమైనా మా ఆదోని ప్రజల ఆకాంక్ష